ప్రియ సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినమందు ముఖ్యమైనటువంటి సంగతి ఏమిటంటే, యూట్యూబ్ యాజమాన్యానికి నా వందనాలు తెలియజేస్తున్నాను. యూట్యూబ్‌లో పనిచేసి నా సందేశాలను, దేవుని యొక్క వాక్యాలను అనేక మందికి ఎంకరేజ్ చేస్తున్న యూట్యూబ్ సంస్థ వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. మరి ముఖ్యంగా యూట్యూబ్‌లో చూస్తున్నటువంటి ప్రతి సహోదరి సహోదరులు, నా అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, తల్లిదండ్రులు, యావన్ మందికి నా వందనాలు చెల్లిస్తున్నాను. మీరు ఎంతగానో చూసి ఎంతోమంది వ్యూవర్స్‌గా నన్ను ఆదరిస్తున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రతి ఒక్కరూ మీరంతా క్షేమంగా ఉండాలనే మా ఉద్దేశం. ఎందుకంటే ఈ దినాలలో దినములు చెడ్డవి గనక సమయాన్ని పోనివ్వకుండా సద్వినియోగం చేసుకోమని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి అందుకే దేవుని పరిచర్యలో ఉన్నటువంటి నన్ను మీరు మీ మనసారా సబ్స్క్రైబ్ చేసి నాకు సహాయం చేయవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. ఈ సమయంలో మీరు వింటున్నందుకు, మీరు ఆశీర్వాదాలు పొందుతున్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది కనుక మీ అందరి నిమిత్తమై నేను ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచున్నాను. నా దేవుని సన్నిధానంలో మీరంతా క్షేమంగా ఉండాలని, ప్రపంచ ప్రజలందరూ సంతోషంగా, సమాధానంగా, ఐక్యతగా ప్రతి కుటుంబము ఎంతో దేవుని యొక్క ఆశీర్వాదాలతో ప్రతి దినం అభివృద్ధి పొందాలని నేను ప్రార్థన చేస్తున్న మీ సేవకులు నేదరపల్లి మోసెస్. కాబట్టి మీరు మీ ప్రార్థనలో నన్ను జ్ఞాపకం చేసుకోండి, నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ప్రతి దినము మీ కొరకు సేవ చేస్తున్నటువంటి ఈ సేవకునికి మీరు తోడుగా ఉండాల్సిందని చెప్పి నేను మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. మీరందరూ క్షేమంగా ఉన్నారు కదా. ఇది నా ఆశీర్వాదాలతో ప్రభు మిమ్మల్ని నింపునుగాక. ప్రార్థన చేసుకుందామా. మా పరలోకమందున్నటువంటి మా పరమ తండ్రి, నీకు వందనాలయ్యా, స్తోత్రాలు. ఇదిగో ఈ భూభాగంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. మరి ముఖ్యంగా స్వామి యూట్యూబ్ సంస్థ కొరకు ప్రార్థన చేస్తున్నాను. స్వామి నీ బిడ్డలు ఎంతగానో స్వామి ప్రభు ఆ పరిచర్యలో మా స్వామి సహకరిస్తున్నారు. నాయన యూట్యూబ్లో చూస్తున్నటువంటి ప్రతి సహోదరి సహోదరులందరికీ కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాను. ఈ బిడ్డలందరూ ఎందరో మా తండ్రి ప్రభు మా స్వామి మా ప్రభు ఆదరిస్తున్నారు. స్వామి ఈ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని కూడా ప్రార్థన చేస్తున్నాను. ప్రభుత్వ అధికారులందరి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాను. ప్రభుత్వ అధికారులలో స్వామి ప్రభు ప్రధానులు పెద్దలు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారికి మంచి జ్ఞానము, బలము, శక్తిని, ప్రజలను పరిపాలించేటువంటి ఒక సమన్వయాన్ని నీ బిడ్డలు పాటించి స్వామి అనేక మందికి మేలు కలుగునట్లు నీ బిడ్డలను వాడుకుంటున్నందుకు నీకు వందనాలయ్యా, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో ఎందరో బిడ్డలు మా స్వామి ప్రజలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. కంటతడి చేత, వేదన చేత, దినమల్లా స్వామి శ్రమలలో, శోధనలో స్వామి ఇండ్లు లేకుండా మా ప్రభువ, ఆరోగ్యం లేకుండా స్వామి మా ప్రభు, ఉద్యోగాలు లేకుండా నైనా మా తండ్రి ప్రభువ, సంతానం లేకుండా స్వామి సమస్యలతో స్వామి ప్రభు, కుటుంబ బాధలతో, వేదనలతో స్వామి బాధపడుతున్న బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. అట్టి బిడ్డలందరినీ విడుదల చేసి ఇది నా ఆశీర్వాదంతో మీరు నింపి ప్రభువ, నీ బిడ్డలకు మేలు చేసే దేవుడు తప్ప కీడు చేసే దేవుడు కదని ప్రజలందరూ స్వామి ఇప్పటికే గుర్తించినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామం పేరట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్కయు, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య శ్వాసం వింటున్న ప్రతి బిడ్డలందరిపైన, వినబోతున్నటువంటి ప్రతి బిడ్డలందరిపైన సహాయం చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి బిడ్డలందరిపైన నీ యొక్క సంతోషము, సమాధానము ఎల్లప్పుడూ ఉండునుగాక. ఆమేన్.